హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే రొయ్యల ఫ్రైని నేను చేశాను. ఈ చల్లటి వెదర్లో కొంచెం స్పైసీగా టేస్టీగా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా మసాలాలు కూడా లేకుండా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. అది ఇప్పుడు మనం చేసుకుందాం. స్టార్టింగ్కి ఇప్పుడు అది మిస్ అయ్యిందండి. ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ పోసేసుకొని చిన్నగా ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకోవాలి. ఒక 2 ఆనియన్స్ పెద్దవైతే సరిపోతున్నాయి. ఇవి నాకు కేజీ రొయ్యలు కాబట్టి ఒక 2 పెద్ద ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్ వేడయ్యాక ఆనియన్స్ మంచిగా రెడ్గా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు కూడా వేసేసుకొని మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని కూడా వేసేసుకొని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. రొయ్యలు వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటర్ మొత్తం డ్రై అయ్యే వరకు రొయ్యల్ని మంచిగా వేయించుకోవాలి. అప్పుడే రొయ్యల్లోంచి వచ్చే కౌసు మొత్తం పోతుంది. రొయ్యలు కొంచెం ఫ్రై కావడానికి టైం పడుతుంది కాబట్టి కొంచెం మంట మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని రొయ్యల్లోంచి వచ్చే వాటర్ అంతా పోయే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే ప్యాన్ మొత్తం అడుగంటిపోతుంది. అట్లా అందులోంచి వాటర్ అంతా పోయినాక ఇలా ఆయిల్ అంతా స్ప్రెడ్ అవుతుంది కదా, ఆ టైంలోనే మన టేస్ట్కి సరిపడినంత కారాన్ని అలాగే ఉప్పుని కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. అలా సిమ్లోనే పెట్టేసుకొని ఆ మసాలాలు మొత్తం ఆ రొయ్యలకి పట్టేదాకా చక్కగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది కానీ ఇంట్లోనే ఈజీగా టేస్టీగా మసాలాలు ఏం లేకుండా చాలా సింపుల్గా ఈ కర్రీని చేసేసుకోవచ్చు. అలా ఉప్పు కారం వేసుకున్న తర్వాత కొద్దిగా కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. కొబ్బరి పొడి వేసుకొని ఒక్కసారి కలుపుకొని క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా సన్నగా కట్ చేసుకోవాలి. కొత్తిమీరని కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకొని ఒక్క 2 మినిట్స్ మూత పెట్టేసుకుంటే కొత్తిమీర ఫ్లేవర్ అనేది రొయ్యలకి చక్కగా పడుతుంది. అలా వేసేసుకొని ఒక్క 2 నిమిషాలు మూత పెట్టేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సింపుల్గా ఉండే రొయ్యల ఫ్రై తయారైపోతుంది. మసాలాలు ఏం లేకుండా చేశానండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వీడియో ఎలా ఉందో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్లో ఎలా ఉందో చెప్పండి. ఇది చేసుకోవడం చాలా ఈజీ అండి. ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు. ఒక్కసారి ట్రై చేయండి. ఉంటానండి. బాయ్.